ఓం గణనాథాయ నమః. శ్రేష్టమైన వివేకమూర్తి, అడ్డంకులను తొలగించే విఘ్నేశ్వరుడు, జ్ఞానంతో సరైన దారి చూపే వినాయకుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఏ సమస్య అయినా ఎదుర్కోలేనిది కాదు. ఆత్మబంధువులారా, ఈ కథ సాధారణమైనది కాదు. మీ జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం లేదా కుటుంబ విభేదాలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదని అనిపిస్తోందా? అయితే ఈ కథను ఏకాగ్రతతో వినండి. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, పరమ జ్ఞానంతో నిండి ఉన్న వినాయక పురాణ సత్యం, మీకు ఒక మార్గాన్ని చూపించే ఆధ్యాత్మిక సందేశం. ఒక మహానగరంలో ఒకప్పుడు సమృద్ధితో ప్రసిద్ధి పొందిన విరాజ్ అనే యువ వ్యాపారి నివసించేవాడు. కాని కొంతకాలంగా అతని జీవితం అస్థిరతకు లోనైంది. వ్యాపారం క్రమంగా విఫలమవుతోంది. ఆస్తులు లీడ్జిలో చిక్కుకున్నాయి. స్నేహితులు మోసం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లు అతడిని మానసికంగా తీవ్రంగా బాధించసాగాయి. అయినా సరే, విరాజ్ తన చిన్నతనం నుంచే ఉన్న వినాయకుని భక్తిని మాత్రం వదలలేదు. ప్రతి ఉదయం ఆలయానికి వెళ్లి గణపతి దర్శనం చేసుకుంటూ, తామర పువ్వులు, పుష్పాలు సమర్పిస్తూ నిత్య పూజలో లీనమయ్యేవాడు. ఒకరోజు విరాజ్ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఒక పాత గుడివైపు అడుగులు వేశాడు. ఆ గుడి ఎన్నో సంవత్సరాలుగా శిథిలమే, ప్రజలు భయంతో దూరంగా ఉండేవారు. అయినా అతడు ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ అతనికి ఒక అద్భుతమైన వాతావరణం అనుభూతి అయింది. విపులమైన శిల్పాలు, పసుపు గంధపు వాసన, వెనుక గోడకు ఆనుకుని పడివున్న పురాతన తాళపత్ర గ్రంథాలు అతని దృష్టిని ఆకర్షించాయి. విరాజ్ నేలపై కూర్చుని ఆ తాళపత్రాలను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక వృద్ధ ముని రూపం ప్రత్యక్షమైంది. భయంకరమైన శాంతి అతని మనసును కమ్మేసింది. ఆ ముని ముఖంలో దివ్య కాంతి, నిశ్శబ్ద జ్ఞానం ప్రస్ఫుటంగా కనిపించాయి. విరాజ్ భక్తితో నమస్కరించాడు. ముని మృదువుగా పలికాడు, నాయనా, నీవు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. కాని ఆర్థిక దుర్గతుల వల్ల నీ జీవితం కష్టాల్లో ఉంది. నీకు సరైన మార్గదర్శకత్వం కావాలని నీ మనసు కోరుకుంటోంది కదా? ఆ ముని చిరునవ్వులోనే వేదాంతార్థం దాగి ఉంది. ఆయన ఇలా అన్నాడు, విరాజ్, వినాయకుని ఆలయంలో ఉన్న ఈ తాళపత్రాలు కేవలం పురాణ కథలు మాత్రమే కావు. వీటిలోని ప్రతి పదం, ప్రతి అక్షరం నీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది. నిష్కామంగా వీటిని ఆచరిస్తే నీ ఆర్థిక సమస్యలతో పాటు మానసిక బాధలు తొలగిపోతాయి. ముని చెప్పిన ప్రకారం వినాయకునికి అత్యంత ప్రీతికరమైన 3 దానాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆరోగ్యం, మానసిక శాంతి, చంద్ర ప్రభావ సమతుల్యత కోసం నెయ్యి లేదా నువ్వులు కలిపిన పాలు, మరియు ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, గురుగ్రహ అనుగ్రహం కోసం గోధుమలు లేదా శనగలు. ఇంకా చివరగా వాక్ప్రసాదం, మాటల మాధుర్యం, సామాజిక గౌరవం కోసం తీపి పదార్థాలు, బెల్లం లేదా చక్కెర. విరాజ్ ఆశ్చర్యంతో అడిగాడు, మహాత్మా, కేవలం ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఇంతటి మార్పు నిజంగానే సంభవిస్తుందా? ముని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, వస్తువుల విలువ ముఖ్యం కాదు నాయనా. భక్తితో, సమర్పణతో, నిష్కామతతో చేసిన దానం అపార శక్తిని సంతరించుకుంటుంది. ముఖ్యంగా సోమవారం, భగవంతునికి విశేషమైన రోజు, ఈ దానాలు అత్యంత ప్రభావాన్ని చూపుతాయి. ఆ రోజు నుంచే విరాజ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని పేదలకు, ఆధ్యాత్మిక జీవనంలో నిమగ్నమైన వారికి, అలాగే వినాయకునికి సమర్పించాలనుకున్నాడు. అతని మనసులో ధైర్యం, నిశ్శబ్ద విశ్వాసం, కర్మపై అచంచలమైన నమ్మకం పుట్టాయి. ముని మాటలు,
తాళపత్ర గ్రంథంలో దాగి ఉన్న రహస్యాలు అతడిని కొత్త ఆలోచనల్లో ముంచేశాయి. వస్తువులే కాదు, వాటి వెనుక ఉన్న విశ్వాసం, నిజాయితీ, ఆధ్యాత్మిక శక్తే జీవితాన్ని మార్చుతుంది అని అతడు గ్రహించాడు. ఆ రోజు నుంచి విరాజ్ ప్రతి సోమవారం గణపతి నామస్మరణతో, ధ్యానంతో ఆ 3 దానాలను ఆచరిస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ చిన్న ఆచరణలే అతని జీవితంలో ఆర్థిక లాభాలు, కుటుంబ శాంతి, మానసిక ప్రశాంతతను తీసుకువచ్చాయి. కొన్ని వారాల తరువాత ఒక రాత్రి విరాజ్గాఘ నిద్రలో ఉండగా వినాయకుడు అతనికి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. స్వప్నంలో గణపతి గోపురంపై నిలబడి దివ్య కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖంలో మధురమైన చిరునవ్వు, చేతుల్లో పాశం, అంకుశం మొత్తం రూపమే అపార శాంతిని ప్రసరింపజేసింది. విరాజ్ భయభక్తులతో నమస్కరించాడు. ప్రభూ, మీరు నిజంగానే నా జీవితంలో ప్రత్యక్షమయ్యారా? వినాయకుడు ముదువుగా పలికాడు. విరాజ్, ఈ తాళపత్ర గ్రంథంలోని ప్రతి అక్షరం శక్తివంతమైనది. కాని ధైర్యం, విశ్వాసం, నిష్కామత లేకపోతే ఆ శక్తి ఫలించదు. ఆ తర్వాత వినాయకుడు తాళపత్రాలపై కాంతిని ప్రసరింపజేశాడు. విరాజ్ అద్భుతమైన దృశ్యాలను చూశాడు. దానం ద్వారా సంతానం పొందిన వృద్ధుడు, సమర్పణతో వ్యాపార విజయం సాధించిన పేద వ్యాపారి, ధ్యానం ద్వారా బలపడిన కుటుంబ బంధాలు. అప్పుడే విరాజ్కు పరమ సత్యం అర్థమైంది. సాధారణమైన ఆచరణలే నిష్కామ భక్తితో చేయబడితే అసాధారణ శక్తిని సంతరించుకుంటాయి. కొన్ని నెలల తరువాత విరాజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. వ్యాపారం వికసించింది, కుటుంబంలో ఐక్యత పెరిగింది, మనసు ప్రశాంతంగా మారింది. చివరిగా ముని ఇలా చెప్పాడు: నిస్వార్థ దానం, భక్తి, నిజాయితీ ఇవే నిజమైన మార్గం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కథ మనందరికీ ఒక సందేశం ఇస్తుంది. సాధారణ జీవితంలో కూడా భక్తి, ధ్యానం, దానం ద్వారా అద్భుతమైన మార్పులు సాధ్యమే. ఓం గణనాథాయ నమః.